వెల్కమ్ టు డిఎన్యూ విత్ భరత్. కరువు కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసి పంటలు కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు. కన్నెపల్లి మోటార్లు వెంటనే ఆన్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే గోదావరిపై కట్టిన 3 బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని, నీళ్లు ఎత్తిపోస్తే భద్రాచలం సహా 44 గ్రామాలు అడ్రస్ లేకుండా పోతాయని ప్రభుత్వం భయపెడుతోంది. రేవంత్ సర్కార్ చెప్తున్నట్లు కాళేశ్వరం నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయా? కమిషన్ల కోసమే 3 ఏళ్లలోనే హడావిడిగా కట్టారా? పంపులు ప్రారంభిస్తే డ్యాంలు నిజంగానే కొట్టుకుపోతాయా? గోదావరి జలాలు ప్రాజెక్టులపై మాజీ మంత్రి కాళేశ్వరరావుగా ఆయన అభిమానులు పిలుచుకునే హరీష్ రావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డిఎన్ఏ విత్ భరత్ ఆయన డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. ఈ మూల్యమైన సమయం కేటాయించినందుకు ఒకసారి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ భరత్. అంటే తెలంగాణ సమాజానికి అన్ని విషయాలు అర్థం కావడానికి ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల్లో సాగునీరు, త్రాగునీరు. మరి ఈ విషయం మీద గత వారం రోజులుగా మీరు నిపుణులతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చ పెట్టి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే విధంగా జీటీవీ మరియు మీరు చేస్తున్న కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, దిస్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ అఫిలియేషన్. రన్నింగ్ సబ్జెక్ట్, బర్నింగ్ సబ్జెక్ట్, రేపు రాష్ట్రం ఎదుర్కోబోయే అతి ప్రధానమైన సమస్య మీద మీరు చర్చ పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయడానికి మీరు చేస్తున్న కృషిని నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నేను ప్రజెంట్ చేస్తాను. పీసీఆర్ ఒకసారి నాది ల్యాప్టాప్ తీసుకోండి. ఎందుకు 10 రోజులుగా దీని మీద చర్చ చేస్తున్నామంటే 31% లెస్ రెయిన్ఫాల్, 31% తక్కువ రెయిన్ఫాల్ రాష్ట్రంలో ఉంది. ఒకసారి నా ల్యాప్టాప్ కనుక తీసుకుంటే కనుక 31% తక్కువ స్టేట్ యావరేజ్ డెఫిసిట్ రెయిన్ఫాల్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ లో 42% తక్కువ రెయిన్ఫాల్, కొమరం భీంలో 27% తక్కువ రెయిన్ఫాల్, మంచిర్యాలలో 38% తక్కువ వర్షపాతం, నిర్మల్లో 29% తక్కువ, నిజామాబాద్ లో 36% తక్కువ, జగిత్యాల్లో 39% తక్కువ, పెద్దపల్లిలో 31% తక్కువ, జయశంకర్ భూపాలపల్లిలో 38% తక్కువ, అట్లాగే భద్రాద్రి కొత్తగూడెంలో 34% తక్కువ, మహబూబాబాద్ లో 36% తక్కువ, వరంగల్లో ఏకంగా 51% తక్కువ, హన్మకొండలో 58% తక్కువ, కరీంనగర్ లో 45% తక్కువ రెయిన్ఫాల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40% తక్కువ, కామారెడ్డిలో 18% తక్కువ, సంగారెడ్డిలో 12% తక్కువ, మెదక్లో 20% తక్కువ, హరీష్ రావు గారి సొంత జిల్లా సిద్దిపేటలో 32% తక్కువ, జనగాంలో 43% తక్కువ, యాదాద్రి భువనగిరిలో 45% తక్కువ, మేడ్చల్ మల్కాజ్గిరిలో 60% తక్కువ, హైదరాబాద్ లో 42% తక్కువ. సో ఓవరాల్ గా మొత్తం ఇంకా దక్షిణ తెలంగాణలో కొంచెం తక్కువ ఉంది. బట్ రంగారెడ్డిలో 11%, వికారాబాద్ లో 41% తక్కువ, మహబూబ్ నగర్ లో 37% తక్కువ, జోగులాంబ గద్వాల్లో 37% తక్కువ రెయిన్ఫాల్, వనపర్తిలో 44% తక్కువ, నాగర్ కర్నూల్లో 19% తక్కువ. ఒకే ఒక్క జిల్లా 33 జిల్లాల్లో సర్ప్లస్ రెయిన్ఫాల్ ఉంది, నల్గొండ, అది కూడా కేవలం 1% మాత్రమే. సూర్యాపేటలో 27, ఖమ్మంలో -36, ములుగులో -14, నారాయణపేటలో 42. ఓవరాల్ గా స్టేట్ లో 31% లెస్ రెయిన్ఫాల్ మనకు కనిపిస్తుంది. సో అందుకని ఈ వారం 10 రోజులుగా దాని మీద పెట్టడానికి, చర్చ పెట్టడానికి కారణం అదే. ఇప్పుడు ఇంతకంటే మించిన టాపిక్ లేదు. సాగునీరు పక్కన పెడితే తాగునీళ్లు ఉంటాయా లేదా, కరెంట్ ఉంటుందా లేదా, ఇవన్నీ డౌట్స్ కూడా వస్తున్నాయి. సో చర్చిద్దాం హరీష్ రావు గారితో. హరీష్ రావు గారు, సో ఒకటి లెస్ రెయిన్ఫాల్ 2014-15లో మీరు అధికారంలో వచ్చిన సంవత్సరంలో కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు నీళ్లు ఎత్తడమా, కన్నెపల్లి నుంచి ఎత్తకపోవడమా అన్నది బర్నింగ్ ఇష్యూ. సో చెప్పగలుగుతారా, నీళ్లు ఎత్తితే గనక భద్రాచలం కొట్టుకుపోదు, లేదా ఇప్పుడు సరే మేడిగడ్డ అంటే ఆల్రెడీ కుంగిపోయింది, అన్నారం సుందిళ్ల బ్యారేజ్ కు ప్రమాదం వాటిల్లే రిస్క్ తీసుకుని లిఫ్ట్ చేయొచ్చా నీళ్లు? మంచి ప్రశ్న భరత్ గారు. సో రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాజెక్టును పక్కకు పెడతా ఉన్నారు. బికాస్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కాళేశ్వరం మూలకు పడ్డదని నానా యాగి చేశారు, దుష్ప్రచారం చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో నీళ్లెత్తితే, ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారమని, నీళ్లెత్తితే వారి మాటలు ప్రజలకు అర్థమైపోతాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా నీళ్లెత్తకుండా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే 100 ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ కాదు, 100 ప్రాజెక్టులు కలిపి కాళేశ్వరం. అట్లా ఈరోజు కొండపోచమ్మ ఒక ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ఒక ప్రాజెక్టు, రంగనాయక సాగర్ ఒక ప్రాజెక్టు, లైక్ అనేక ప్రాజెక్టుల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో లింక్ 1, ఇందులో 7 లింక్స్ లో లింక్ 1 మేడిగడ్డ టు ఎల్లంపల్లి. ఈ లింక్ 1 లో కూడా 3 400 kV సబ్ స్టేషన్లు, 3 పంప్ హౌస్లు, 3 బ్యారేజీలు ఉంటాయి. 3 బ్యారేజీలలో ఒక బ్యారేజీలో 7th బ్లాక్ లో కొన్ని పిల్లర్లు కుంగిపోయినాయి. 3 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 3 సబ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, మిగతా 2 బ్యారేజ్లు ఇంటాక్ట్ ఉన్నాయి. కానీ మొత్తం కొట్టుకుపోయిందని ఒక తప్పుడు ప్రచారం. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చు 87,500 కోట్లు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం ఒకవైపు. 100 ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టులో ఒక బ్లాక్ లో సమస్య జరిగితే దాన్ని రిపేర్ చేయకుండా 32 మాసాల నుంచి కాలయాపన చేసి ఇప్పుడు కరువు పరిస్థితులు వచ్చి ఎలినినో వచ్చేసరికి వాళ్లకు ఎట్లయిపోయిందంటే ముందుకు పోలేక వెనుకకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు ఎత్తాల్సిన ఆవశ్యకత కనబడుతుంది, కానీ ఎత్తితే ఇంతకాలం చేసిన దుష్ప్రచారం అంతా కూడా ప్రజల ముందు దొరికిపోతాము, దోషులుగా మిగిలిపోతామనేటువంటి ఒక దాంతో ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టిలో నీళ్లు ఎత్తితే మీకు వచ్చే నష్టం కంటే కూడా రాజకీయంగా ఎత్తకపోతే జరిగే ప్రమాదం చాలా తీవ్రమైనటువంటిది. అది ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఎత్తితే ఏమైతుంది, సరే ఇంతకాలం దుష్ప్రచారం చేసిండ్రు, రిస్క్ తీసుకున్నారు, ఎత్తారు అని అనొచ్చు. కానీ రేపు ఎత్తకపోతే ఈ రాష్ట్రం చీకటిమయమైతుంది. త్రాగునీరు లేక, విద్యుత్తు లేక, సాగునీరు లేక, రైతుల ఆత్మహత్యలు జరిగి, పరిశ్రమలలో ఉత్పత్తి ఆగిపోయి చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల రాజకీయాలు పక్కన పెట్టి ఇటువంటి క్లిష్టమైన సమయంలో నీళ్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 1. మీరు ఒక ప్రశ్న వేసినారు, మేడిగడ్డ సరే లేదు, గేట్లు ముయ్యకుండానే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చా? క్వశ్చన్ నెంబర్ 1. ఆన్ చేస్తే అన్నారం సుందిళ్లలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలము 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఒకసారి నేను మేడిగడ్డ అక్కడ డిస్ప్లే చేస్తాను, పీసీఆర్ తీసుకోండి, మేడిగడ్డ బ్యారేజీ. సో మీరు రెండవది ఏమడుగుతున్నారు, అన్నారం సుందిల్లా ఆ 2 బ్యారేజీలో ఏదైనా ప్రమాదం జరిగితే భద్రాచలం 42 గ్రామాలు కొట్టుకుపోతాయి. ఇదే కదా మీరు అన్నది. నా నేను కూడా ఒక స్క్రీన్ మీద మేడిగడ్డ పాయింట్ కి మిమ్మల్ని తీసుకెళ్తా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా, లేదా మొత్తం స్క్రీన్ మీద అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమాహారాన్ని ముందు మీకు చూపిస్తాను. లెట్ us see కాళేశ్వరం ప్రాజెక్ట్. దిస్ ఇస్ కాళేశ్వరం ప్రాజెక్ట్. సరే, ఈ కాళేశ్వరం బ్యూటీ ఏందండి? దెర్ ఆర్ 3 సోర్సెస్. ఏ ప్రాజెక్ట్ కైనా ఒక సోర్స్ ఉంటుంది. మంచి వర్షాలు పడితే మీకు ఇక్కడ డాటెడ్ లైన్ వస్తుంది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ పైన. మీరు కొంచెం స్క్రీన్ పెద్దగా చేసుకుంటే ఎస్ఆర్ఎస్పి, దిస్ ఈజ్ ఎస్ఆర్ఎస్పి. మీకు 17 టీఎంసీ ఉంది, దాని కెపాసిటీ 80. ఎస్ఆర్ఎస్పి నుంచి ఒక డాటెడ్ లైన్ మీ కిందికి లోయర్ మానేర్ డ్యామ్ వైపు వెళ్తుంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా పైన మిడ్ మానేర్ కనబడుతుంది. 8.21 టీఎంసీ ఉంది మిడ్ మానేర్. సో ఎస్ఆర్ఎస్పి నుంచి నేరుగా మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి. వర్షాలు బాగా పడితే మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాం. ఒకవేళ వర్షాలు మధ్యతరంగా ఉన్నప్పుడు ఎస్వైపి ప్రాజెక్టు మిడ్ మానేర్ దగ్గర అంటే 318 FRL 318 మీటర్ల నుంచి హైయెస్ట్ పాయింట్ 618 కొండపోచమ్మ. అంటే మీకు ఓన్లీ 300 మీటర్సే లిఫ్ట్ లో ఆపరేషన్ లో ఉంటాయి. మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు మీరు యూ కెన్ సీ ఎస్వైపి, ఇక్కడ ఎల్లంపల్లి కనబడుతుంది మీకు, శ్రీపాద ఎల్లంపల్లి. సో మధ్యంతరంగా వర్షాలు పడ్డప్పుడు ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం సిస్టమ్ ఆపరేట్ చేస్తాము. ఈ ఎల్లంపల్లి నుంచి నడిచినప్పుడు ఎల్లంపల్లి 148 మీటర్స్, 148 to 618 తీసుకెళ్తాం. కరువు పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మేడిగడ్డకి వెళ్తాం. లెట్ us గో టు మేడిగడ్డ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు బాగా ఎక్కడ నీళ్లు లేనప్పుడు మనం మేడిగడ్డ పాయింట్ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు మేడిగడ్డ ఓపెన్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద లైవ్ స్ట్రీమ్. మేడిగడ్డ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు. 16 టీఎంసీలు బట్ గేట్లు తెరుచున్నాయి కాబట్టి కొంచెం మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నేను మీరు అడిగిన క్వశ్చన్ కు నేను చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ చేసుకుంటే మీరు చూస్తే లాస్ట్ లైన్ మేడిగడ్డలో మీరు కొంచెం కొద్దిగా జూమ్ చేయ బాబు. మన మేడిగడ్డలో చూస్తే లాస్ట్ లైన్ హైయెస్ట్ అవుట్ ఫ్లో 28,67,000 కనబడుతుంది చూడండి మేడిగడ్డ పాయింట్ లో. అజయ్ కొంచెం జూమ్ చేయండి. సో 28 లక్షలు 2022లో వచ్చింది. 2022లో డేట్ కూడా ఉంది, 15th July 2022. 28 లక్షల
బాబు నువ్వు జూమ్ చేయలేకపోతున్నావు. 28,67,650 క్యూసెక్లు 15th జూలై 2022 వచ్చింది ఫ్లడ్. సో ఈ ఫ్లడ్ మీకు 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మీకు భద్రాచలం కొట్టుకుపోలేదు, 42 గ్రామాలకు ఇబ్బంది రాలేదు. ఇప్పుడు మనం అన్నారంలో సుందిళ్లలో నింపే నీళ్ళు ఎంత? అన్నారం బ్యారేజీలో 5 టీఎంసీలు, సుందిళ్ల బ్యారేజీలో 3 టీఎంసీలు, రెండు కలిపితే 8 టీఎంసీలు. ఫర్ గాడ్ సేక్ జరగదు. ఒకేసారి 2 బ్యారేజీలు పోతే 8 టీఎంసీల నీళ్లు బయటకు పోతాయి. 8 ఇంటూ 11,000 క్యూసెక్కులు అంటే 88,000 క్యూసెక్కులు. 88,000 క్యూసెక్కులు పోతే భద్రాచలంకి ఏమి ఇబ్బంది వస్తుందండి? 28,67,000 క్యూసెక్కులు వచ్చినప్పుడే భద్రాచలంకు 42 గ్రామాలకు ఇబ్బంది కానప్పుడు ఈ 88,000 క్యూసెక్కులతో భద్రాచలంకు గానీ 42 గ్రామాలకు ఇబ్బంది ఉందా? లేదు. ఇది కేవలం బ్యారేజీలు కొట్టుకుపోతే అన్నారం సుందిల్లో దాని ఖర్చు, అన్నారం సుందిల్లో నిర్మించడానికైనా అది సెకండరీ. ముఖ్యమంత్రి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంది? భద్రాచలం కొట్టుకుపోతుంది, 42 గ్రామాలు కొట్టుకుపోతాయా? 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు పోంది, 88,000 క్యూసెక్లకు పోతుందా? పోదు. ఇది గవర్నమెంట్ ముఖ్యమంత్రి తొండి వాదన, నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక చేస్తున్న వాదన నంబర్ 1. ఇక నంబర్ 2, నౌ ఇప్పుడు చూస్తే ఈ రోజు ఈ నిమిషానికి ఎంత ఫ్లడ్ పోతుంది? సాయంత్రం ఈ రోజు 7 గంటలకు 16,620 క్యూసెక్కులు. యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ 16,620 క్యూసెక్కులు ఇప్పుడు కూడా గోదావరిలో ఫ్లో ఉంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు మొన్న 1,00,000 ఉండే సార్, 1,20,000, 1,30,000 కూడా పోయింది. ఈ సంవత్సరం 1,40,000 కూడా పోయింది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ డెఫినెట్ గా ఛత్తీస్గఢ్ లో, మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు ఆగస్టు తర్వాత మళ్ళీ కూడా ఫ్లడ్ వస్తుంది. ఇప్పటికైనా నీళ్ళు ఎత్తచ్చు. ఎందుకంటే ఎల్లంపల్లి మనకు చాలా క్రక్స్. ఎల్లంపల్లి నుంచి 5 టీఎంసీల నీళ్లు ఎన్టీపీసీలో విద్యుత్ ఉత్పత్తికి మనం నీళ్లు ఇవ్వాలి. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు 5 టీఎంసీలు ఇవ్వాలి. హైదరాబాద్ మంచినీళ్లకు పరిశ్రమలకు 10 టీఎంసీలు ఇవ్వాలి. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాకు ఎల్లంపల్లి నుంచి మంచినీళ్లు ఇవ్వాలి. వీటికి దేనికి నీళ్లు లేవు. ఈ రోజు ఎల్లంపల్లిలో ఎంత ఉందంటే ఫ్లడ్ మీరు చూస్తే వాటర్ అవైలబిలిటీ ఎల్లంపల్లిలో 7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇందులో డెడ్ స్టోరేజ్ 2-3 టీఎంసీలు పోతే 4 టీఎంసీలు ఉంది. ఈ 4 టీఎంసీలు కరెక్ట్ గా ఇదే కరువు పరిస్థితి ఉంటే నెల రోజుల్లో అయిపోతాయి, 1-2 నెలల్లో అయిపోతాయి. ఆ తర్వాత హైదరాబాద్ మంచినీళ్ళు ఏం కావాలి? ఎన్టీపీసీ సింగరేణి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏం కావాలి? పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జిల్లా మంచినీళ్ళు ఏం కావాలి? సో అందువల్ల రిస్క్ తీసుకోవచ్చు. మొన్న మీరు పీజీ శాస్త్రి గారితో ఒక ఇంటర్వ్యూ చేశారు, నేను చూశాను జీటీవీలో. ఆయన ఒక మంచి మాట చెప్పారు. విమాన ప్రమాదం జరుగుతుందని విమానం ఎక్కకుండా ఉంటామా? రోడ్డు మీదకి వెళ్తే ప్రమాదం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వెళ్లకుండా ఉంటామా అని కూడా అన్నారు. ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఎల్ నీనో. ఇన్ఫాక్ట్ అన్నారం సుందిల్లా ఇబ్బంది రాలే. ఎన్డీఎస్ఏ ఈజ్ అన్ అడ్వైజరీ బాడీ. ఎన్డీఎస్ఏ అదేమి కంపల్సరీ కాదు, అడ్వైజ్ మాత్రమే ఇస్తుంది, రికమెండరీ బాడీ. అది ఏమన్నది ఇక్కడ మన మేడిగడ్డలో ఇబ్బంది వచ్చింది కనుక అన్నారం సుందిలో కూడా చెకప్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, మీరు రూట్అవుట్ చేసుకోండి అని చెప్పింది. ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు ఎత్తి అన్నారం సుందిల్ల గేట్లు మోసుకొని మినిమం లెవెల్ మెయింటైన్ చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. ఇవాళ నిన్న మీరు చెప్పినటువంటి శాస్త్రి గారు చెప్పారు, అనేక మంది నిపుణులు చెప్పారు. ఇన్ఫాక్ట్ తెలంగాణ ప్రస్తుత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ కు ఒక లెటర్ రాసింది. ఏమని? మనం చిన్న రబ్బర్ డ్యామ్ గాని కాపర్ డ్యామ్ వేసుకుందాం ప్యాకేజ్ 7 కు. లీన్ ఫ్లోస్ లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఎత్తుదాము, 8.5 కోట్లు ఖర్చు అవుద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది తెలంగాణ నీటిపారుదల శాఖ. ఆ నివేదిక బయట పెట్టండి. తెలంగాణ ఇంజనీర్లు ఇచ్చింది తప్పు అంటావు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే తప్పు అంటావు, శాస్త్రి గారు లాంటి నిపుణులు చెప్తే తప్పు అంటావు, ప్రతిపక్షం చెప్తే తప్పు అంటావు. అంటే నువ్వు నీ యొక్క కేవలం పట్టుదలకో పందానికి పోయి రాష్ట్రాన్ని ఫనంగా పెట్టొద్దు. రేపు రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే ఏం కావాలి? పరిశ్రమలు ఆగిపోతాయి, ఉద్యోగాలు పోతాయి, ఐటీ పరిశ్రమకి ఎఫెక్ట్ వస్తుంది, మంచినీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అందువల్ల పందాలు పట్టింపులు కాదు, ఇప్పుడు చూపాల్సింది విజ్ఞత చూపాలి. ముఖ్యమంత్రి ఆయన ఒక విజ్ఞతతో ఈ రోజు నీళ్లు ఎత్తి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు లేవు, అక్కడ ఒక్క దగ్గర నీళ్లు ఉన్నాయి. మీరు ముమ్మాటికి అన్నారం సుందిళ్లలో మినిమం లెవెల్ మెయింటైన్ చేస్తూ నీళ్లు ఎత్తడానికి అవకాశం ఉందనే మాట అందరూ చెప్తున్నారు. మేము కూడా అదే ఒక పాయింట్ సార్, అంటే నేను నా పీసీఆర్ నా తీసుకోండి, ల్యాప్టాప్ లో నా తీసుకోండి. అన్నారం సుందిళ్లలో ఎన్డీఎస్ఏ గేట్లు తెరిచి ఉంచాలని చెప్పింది.
అన్లెస్ నువ్వు రూట్ అవుట్ చేసుకునేదాకా సమస్య, మీరు అక్కడ కూడా సమస్యలు ఉన్నాయా లేదా చూసుకునేదాకా ఎత్తి పెట్టండి అన్నారు. మీరు అసలు 32 నెలలు ఏం చేశారండి? ఇట్ ఈస్ వెరీ హార్డ్. అంటే ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చి 6 months 1 year అయింది. మోర్ దెన్ వన్ ఇయర్. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది. ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిందే థర్డ్ రిపోర్ట్ లో చెప్పిండ్రు. మీరు అసలు ఇప్పటిదాకా టెస్ట్లే పూర్తి చేయలేదు. 3 నెలల్లో పరీక్షలు చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా మీకు? 3 years పట్టిందంటే యు ఆర్ ఇంటెన్షనల్లీ యు ఆర్ డిలేయింగ్ ఇట్. ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారు. మీకు ఇది నడిపే ఉద్దేశం లేదు కనుకనే ఈ రకమైన కార్యక్రమం ప్రభుత్వ పెద్దలు ఏమంటారంటే ఎన్డీఎస్సీ అంత క్లియర్ గా అన్నారం సుందిల్ల గేట్లు కూడా తెరిచే ఉంచాలని చెప్పిన తర్వాత రేపు సంథింగ్ హ్యాపెన్స్, ఎన్డీఎస్సీ ప్రభుత్వ పెద్దలు ఈజ్ నాట్ టెక్నికల్ ప్రాసిక్యూట్ వాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకురండి అంటున్నారు. బీజేపీ కూడా యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ కదా, నువ్వు తేవాలి. నువ్వు తీసుకురాని పక్కోని మీద భుజం మీద తుపాకి పెట్టి కొడతా, ఏదో మాటలు చెప్పి నేను తప్పించుకుంటా అంటే రేపు రాబోయే కరువులకు, రేపు ఏ రాష్ట్రంలో ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. నువ్వు తీసుకునే రిస్క్ ఎంత పెద్దది అంటే రేపు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి మంచినీళ్లు లేని పరిస్థితి ఏర్పడితే రాష్ట్రం అతలాకుతలం అయిపోయి అంధాకారం అయిపోయి పరిశ్రమలు మూతబడి మళ్లీ పవర్ కట్స్ హైదరాబాద్ నగరంలో ప్రారంభమైతే దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. దాంట్లో జరిగే నష్టం ఎంత నువ్వు ఒక్కసారి అంచనా వేయండి. అంటే ఈరోజు కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇంకోటి అంటున్నా, ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను వీఆర్ నాట్ ఇంజనీర్స్. ఎవరు చెప్తున్నాను మీకు? తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదాము అని మీకు ప్రతిపాదన ఇచ్చింది. అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు ఎత్తుదాము అని మీకు ప్రతిపాదన ఇచ్చింది. 90 ఏళ్ల వయసున్న నిపుణుడు శాస్త్రి గారు నీళ్లు ఎత్తాలి, క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి అని చెప్పారు. అంటే వీళ్ళకి ఎక్కువ తెలుస్తుందా లేదా నాన్ టెక్నికల్ నాకో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కువ తెలుస్తుందా? అంటే మనం దయచేసి ఈ రాజకీయాలు పక్కనే పెట్టి, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొన్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి కంటే ముందు, వాళ్ళు కూడా లిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అన్నారు. మరి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కు నీళ్లు ఎత్తుదామని లేఖ ఇచ్చిందా లేదా బయట పెట్టండి. ఐఎమ్ అథారిటీలీ ఐఎమ్ సేయింగ్ 8.5 కోట్లతో చిన్న కాపర్ డ్యామ్ కడదాం, నీళ్లు ఎత్తుదామని తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. 2 సంవత్సరాల క్రితమే ఇచ్చింది. గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని, బిడ్డ నువ్వు కాళేశ్వరం నడుపుదామని చూస్తున్నావా అని వాళ్ళను బదిలీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్మెంట్ చేసిండ్రు. అంటే కాపర్ డ్యామ్ ఎక్కడ సార్? మేడిగడ్డ ప్యాకేజ్ 7 ఏదైతే మనకి పిల్లర్లు పోయినాయో అక్కడ సమ్మర్ లో కూడా చిన్న కాపర్ డ్యామ్ వేసుకుంటే మనం సమ్మర్ లీన్ ఫ్లోస్ లో ఇప్పుడున్న 16,000 20,000 ఇట్లాంటి లీన్ ఫ్లోస్ లో కూడా నీళ్లు ఎత్తొచ్చు, సెకండ్ క్రాప్ కు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పి అప్పటి నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్ కు లెటర్ ఇచ్చింది. కానీ వీళ్ళు కావాలని ఆ లెటర్ ను తొక్కి పెట్టారు. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అంత స్పష్టంగా చెప్పారు, వాళ్ళని జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతా అనబట్టే. ఇంకెవరు మాట్లాడతారు ఇట్లా మాట్లాడితే? నేను జైలుకు పంపుతా, బెల్ట్ తో కొడతా అని ఒక ముఖ్యమంత్రే మాట్లాడితే, పాలకుడే మాట్లాడితే నిపుణులు నోరు తెరుస్తారా? ఇంకా నిపుణులు చెప్తారా మాకెందుకు వచ్చింది అనుకోరా? ప్రభుత్వంతో కొల్లుడు అయిపోయినారు. ఇక మాట్లాడినోడల్లా కొల్లుడు అవుతావు. అదే ఇంజనీర్ల రిపోర్ట్ పట్టుకొని నువ్వు అసెంబ్లీలో అప్పటి రిటైర్డ్ ఇంజనీర్లు ఇట్లా చెప్పిండ్రు అని చెప్పి మమ్మల్ని బ్లేమ్ గేమ్ చేసినావు కదా. అంటే నీకు అవకాశం అనుకూలంగా ఉంటే ఆ నిపుణులను వాడుకుంటావు. ఆ నిపుణులు ఇప్పుడు నీళ్లు ఎత్తు అంటే వాళ్ళకు బీఆర్ఎస్ ముద్రేస్తావా నువ్వు? అంటే నీకు నచ్చితే ఒక తీరు, నచ్చకపోతే ఒక తీరు. ఇది ఎక్కడి పద్ధతి అండి? అయితే ఒక్కటి నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నా, మీరు చూడండి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఫస్ట్ అన్నారు, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి అన్నారంకు లిఫ్ట్ చేయాలి. సరే, మేడిగడ్డ అంటే గేట్లే పూర్తిగా అవసరం లేదు, ఎందుకంటే మేడిగడ్డ తర్వాత కన్నెపల్లి ఉంటుంది కాబట్టి తెరిచి ఉంచాలి. నెక్స్ట్ ఇక్కడ అన్నారంలో 5.5 TMC స్టోరేజ్ ఉంచాలి మోటార్లకు నీళ్ళు అని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. కరెక్ట్. కానీ అసలు అన్నారంలో స్టోరేజే వద్దు, అక్కడ ఆల్రెడీ గ్రౌటింగ్, సీపేజ్ ఇవన్నీ గ్రౌటింగ్ పూర్తి స్థాయిలో చేసినారు. గ్రౌటింగ్ జరిగింది, కంప్లీట్ గ్రౌటింగ్ జరిగింది. ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, ఎలినినో పరిస్థితుల్లో, కరువు పరిస్థితుల్లో మినిమం స్టోరేజ్ పెట్టి నీళ్లు ఎత్తొచ్చని డిపార్ట్మెంట్ చెప్తుంది, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, శాస్త్రి గారు చెప్తున్నారు, నిపుణులందరూ చెప్తున్నారు. మీరు అది ప్రయత్నమే చేయకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఇప్పుడు ఈ లెక్కన ఇంకా 2 ఏళ్లైనా ఇదే పరిస్థితి. మీరు ఇంకా 2 ఏళ్లైనా రిపేర్ చేయరు. తర్వాత మళ్ళీ అసలు టెస్ట్లే పూర్తి కాలేదండి వీళ్ళు జోకు. మీరు చూడండి, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినాక మేమే చేస్తాం. వీళ్ళు ఇప్పుడు ఎత్తితే, విఘ్నత ప్రదర్శిస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది. ఎత్తకపోతే రేపు బీఆర్ఎస్ వస్తుంది, గ్యారంటీగా ఎత్తుతుంది. అదేమి ఆపేది కాదు. కాకపోతే ప్రజలు సఫర్ అవుతారు, రాష్ట్రం సఫర్ అవుతుంది అనేది మా బాధ.
సో ఇప్పుడు అన్నారం దగ్గర 5.5 టీఎంసీలు పెట్టాలంటే గేట్లు ముయ్యాలి అన్నారు. Yes. మూసినా ఎటువంటి ఇబ్బంది రాదు. నెక్స్ట్ సార్ సుందిళ్ళ దగ్గర 8.83 కెపాసిటీ అయితే ఇక్కడ కూడా 3.3 టీఎంసీ పెట్టాలి. ఎస్. సో ఈ సైమల్టేనియస్ గా పంప్స్ రన్ కావాలి. ఇప్పుడే నడిచినాయి అండి, గతంలో కూడా నడిచినాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, అక్కడ 5.5 ఇక్కడ 3.3 రెండు కలిపితే 8.8 అంటే 90,000 టీఎంసీ 1,00,000 టీఎంసీ 29 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడే భద్రాచలంకి ఏం కావాలి, 1,00,000 క్యూసెక్కులకి ఏమైందండి? ఈ 1,00,000 క్యూసెక్కులు రివర్స్ పంపింగ్ చేస్తున్న సమయంలో ఈ బ్యారేజీలకు ఏమన్నా అయితే ఈ బ్యారేజీలకైన ఖర్చు అన్నారం సుందిల బ్యారేజీలకు కానీ లేకపోతే పంప్ హౌస్ కానీ లేకపోతే పంప్ హౌస్లకు అసలు ఇబ్బంది ఉండదు. పంప్ హౌస్లు పక్కన ఉంటే 29 లక్షల క్యూసెక్లు వచ్చినా పంప్ హౌస్లకు ఏం కాలేదు, ఏమీ కాదు. బ్యారేజ్ కూడా 99.999% ఏమీ జరగదు. కానీ నువ్వు ఆలోచించాల్సింది, ఎలినినో వచ్చి రేపు కరెంట్ ఉత్పత్తి ఆగిపోతే జరిగిపోయే నష్టం ఎంత, మంచినీళ్లు లేకపోతే హైదరాబాద్ లో జరిగే నష్టం ఎంత, పరిశ్రమలు మూతపడితే రాష్ట్ర ఆదాయానికి జరిగే దెబ్బ ఎంత, అది ఆలోచించాలన్నా వద్దా? ఆ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొనైనా సరే నీళ్లు ఎత్తాలి. ఇప్పుడు నీకు డబ్బు కావాలంటే దొరుకుతుందేమో, బంగారం కావాలంటే దొరుకుతుందేమో, నీళ్లు దొరకవు కదా. నీళ్లు ఎట్లా సృష్టిస్తావు నువ్వు? నీళ్ళు ఆకాశంలో తెస్తావా, గాలిలో తెస్తావా? నీళ్లున్నాయి మేడిగడ్డ దగ్గర. మొత్తం ఖర్చు ఎంత సార్? ఆల్ టుగెదర్ 12-13 వేల కోట్లే ఖర్చు అయింది. 3 బ్యారేజీ, సుందిళ్ళ, మేడిగడ్డ బ్యారేజీలు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్ అంతా కలిపితే 12-15 వేల లోపే ఉంటుంది. 12,000 కోట్లు. సో 3 పంప్ హౌస్లకు ఇబ్బందే లేదు, 3 సబ్ స్టేషన్లకు ఇబ్బందే లేదు. ఈ ఉన్నాయల్లో 3 బ్యారేజీలే కదా. ఆ 3 బ్యారేజీల్లో కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ 29 లక్షల క్యూసెక్ల ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ బ్యారేజీలు ఇంటాక్ట్ అయి ఉన్నాయి కదా. మీరు ఇవాళ కేవలం ఒక నెపంతో ఏదో ఒక కారణం చెప్పి నీళ్ళు ఎత్తద్దు అనే ఒక కుట్ల యత్నం జరుగుతుంది. ఇంకోటి బిఫోర్ దాట్ నేను ఇంకో విషయం చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయింది అనడానికి ఒకసారి లెటర్స్ గో టు దేవాదుల. అంటే ఈ ప్రభుత్వం యొక్క బ్యాడ్ మెయింటెనెన్స్. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ తీసుకో బాబు, లెటర్స్ ఓపెన్ ద సమ్మక్క బ్యారేజ్. సమ్మక్క బ్యారేజ్ అనేది దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించింది. అప్పటి కాంగ్రెస్ దేవాదుల బ్యారేజ్ ను దగ్గర బ్యారేజ్ పెట్టలే. వాళ్ళు 160 days నడుస్తుంది అంటే నీళ్లు లేక 100 days కూడా నడవలే. మేము ఇప్పుడు బ్యారేజ్ కట్టినాక 300 రోజులు ఈ బ్యారేజ్ కెపాసిటీ 6 టీఎంసీలు. అయితే ఇప్పుడు చూడండి ఈ రోజు ఎంత ఫ్లో ఉంది, 22,100 క్యూసెక్స్ 2 టీఎంసీ పర్ డే పోతుంది. దేవాదుల దగ్గర 10 మోటార్లు ఉన్నాయండి మనకు. ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ లేదు, బ్యారేజ్ కూడా బీఆర్ఎస్ఏ కట్టింది కదా సమ్మక్క బ్యారేజ్. అక్కడ ఏ ప్రాబ్లం లేదు, దెర్ ఇస్ నో సీపేజ్, నథింగ్. మీరు అట్లంటే అదే టెక్నాలజీ అదే నది మీద సమ్మక్క బ్యారేజ్ కట్టినాం, మరి అదెందుకు అది కూడా గేట్లు ఓపెన్ అయి పెట్టాలి? మరి సేమ్ టెక్నాలజీతోనే అన్నారం కట్టినాం, సుందిల్ల కట్టినాం, మేడిగడ్డ కట్టినాం, సమ్మక్క బ్యారేజ్ కట్టినాం. మరి సమ్మక్క బ్యారేజ్ గేట్లు క్లోజ్ చేసి ఇలా వాడుకుంటున్నావు కదా. సమ్మక్క బ్యారేజ్ లో ఏ ఇబ్బంది లేదు కదా. సేమ్ టెక్నాలజీ, గదే ఇంజనీర్లు, గదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టింది కదా. మరి ఈరోజు సమ్మక్క వాడుకుంటున్నావు కదా, సమ్మక్క దగ్గర ఇబ్బంది లేదు కదా. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సమ్మక్క దగ్గర ఇప్పుడు ఈ నిమిషానికి 22,100 క్యూసెక్కులు పోతున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ లో 10 మోటార్లు ఉంటాయి. ఈ రోజు నడుస్తున్నాయి 5 మోటార్లు నడుస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర మనకి ఎత్తగలిగేది 2,200 క్యూసెక్కులే. దాని కెపాసిటీ తక్కువ. 1 కాళేశ్వరం మోటార్ ఈజ్ ఈక్వల్ టు హోల్ దేవాదుల. 2,200 క్యూసెక్కులే ఎత్తచ్చు. 5 రోజులు కలిపితే 1 టీఎంసీ వాటర్ 5 రోజులకు 1 టీఎంసీ ఎత్తచ్చు. ఈ రోజు ఎంత ఎత్తుతున్నారు దేవాదుల్లో అంటే 1,183 క్యూసెక్లు ఎత్తుతున్నారు. ఈడ ఎన్డీఎస్ఏ లేదు, మరి ఈడెందుకు ఎత్తలేరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇంత కరువు పరిస్థితి, నిర్లక్ష్యం. కరెంటు కావాలి, పట్టింపు లేదు. దేవాదుల కింద 16 రిజర్వాయర్లు ఉన్నాయి. మీరే ఇప్పుడు వరంగల్ జిల్లాలో -43 ఏమో చదివారు మీరు. -50 వరంగల్ -51, హనుమకొండ -58. సో అత్యల్ప వర్షపాతం అక్కడ ఉంది. ఆ వరంగల్ జిల్లాకే దేవాదుల ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడ మీకు చూస్తే 22,000 క్యూసెక్కుల వరద ఉన్నది. నువ్వు ఎత్తేదెంత? నీకు ఉన్న కెపాసిటీ 2,300 క్యూసెక్కులు. నువ్వు ఎత్తుతున్నది ఎంత? 1,100 మాత్రమే ఎత్తుతున్నావు. అంటే ఎంత నిర్లక్ష్యం చెప్పండి. ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? ఈడ ఎన్డీఎస్ఏ చెప్పిందా నీకు? గేట్లు మూసుకొనే ఉన్నావు కదా, కావాల్సిన నీళ్లు ఉన్నాయి కదా, ఫ్లో ఉన్నది కదా. మరి ఎందుకు 5 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 5 మోటార్లు బంద్ పెట్టినావు? ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న పోయి పోజులు కొట్టిరు. అది మేము బయట పెట్టి గట్టిగా ప్రశ్నిస్తే ఓ బట్టి గారు, పొంగులేటి గారు, 5-6 మంత్రులు పోయి నీళ్లు ఇస్తున్నాం, వరంగల్ జిల్లా వారిస్తాం, ఇది మా నిజాయితీ, మా కమిట్మెంట్ అని ఆ రోజు 7 మోటార్లు ఆన్ చేసిండ్రు. మిగతా 3 కూడా 2-3 రోజుల్లో స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ నేను తెలుసుకుంటే 7లో 2 బంద్ అయినాయి, 5 నడుస్తున్నాయి. మిగతా 5 మోటార్లు బంద్ పెట్టినారు. ఇప్పుడు 22,000 క్యూసెక్కుల్లో నువ్వు ఎత్తేది 2,300.
అవకాశం ఉంది, బ్యారేజ్ ఉంది, నీళ్లున్నాయి, అయినా కూడా ఎత్తలేరు దేవాదుల అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మీరు అర్థం చేసుకోండి. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. వరంగల్ జిల్లానైతే సస్యశ్యామలం చేయొచ్చు కదా, కావలసిన నీళ్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, మొత్తం బీఆర్ఎస్ తయారు చేసి పెట్టింది. ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా ఎందుకైంది సార్? ఎవరు చెప్పింది ఫెయిల్యూర్ అని? అంటే ఇప్పటికి కూడా మనం అన్నట్టు 5 రోజులకు ఒక టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసే కెపాసిటీ. ఆ రోజు డిజైన్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి సగం విడిచిపెట్టిపోయిండ్రు. ఇన్ఫాక్ట్ దేవాదులలో 3rd టీఎంసీలో ఒక టనల్ కూలిపోయి 3 చనిపోతే ఆ రామప్ప దగ్గర టనల్ ను పక్కకు పెట్టి 2011వ సంవత్సరంలో టనల్ కూలింది. 2014 దాకా కాంగ్రెస్ 3 ఏళ్లు పట్టించుకున్నోడే లేడు. మళ్ళా బీఆర్ఎస్ వచ్చినాక నిపుణులతో మాట్లాడి ప్రత్యామ్నాయం ఆలోచించి దాన్ని పూర్తి చేసి 3rd ఫేజ్ ను పూర్తి చేసి ఉపయోగంలోకి తెచ్చింది మేము. దేవాదుల కింద 3,50,000 ఎకరాలకు బీఆర్ఎస్ హయాంలో సాగునీరు అందించాం. ఇంకో 1,02 లక్షల ఎకరాలకు 2,000 ఎకరాల భూసేకరణ చేస్తే అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద ఇది సిస్టమ్ అంతా రెడీ అయింది. 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా 3.5 లక్షలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. త్రాగునీరును దేవాదుల ద్వారా వరంగల్ జిల్లా, పార్ట్ ఆఫ్ కరీంనగర్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయొచ్చు. అవకాశం ఉండి నీళ్లు ఎత్తుతలేరు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో వీళ్ళ నిజాయితీ ఏందనేది ఒక దేవాదుల చూస్తే అర్థమైతుంది. భయపడి నీళ్ళు ఎత్తట్లేదు అంటారా మీరు? అంటే రీజన్ ఐ డోంట్ నో. మరి కారణం ఏందో వాళ్ళే చెప్పాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవర్ కాస్ట్ భయపడుతుండ్రా? కావాలని ఒక వరంగల్ జిల్లాలో పంటలు పండితే పక్క జిల్లా వాళ్ళు ఏమైనా అనుకుంటారని చెప్పి బంద్ పెడుతున్నారా? ఎందుకు ఎత్తట్లేదు? నీళ్లున్నాయి, సిస్టమ్ ఉంది, మీ బాధ్యత లేదా మీకు? సీజన్ వస్తుంటే వర్షాకాలం కంటే ముందు సిస్టమ్స్ అన్ని ఇంటాక్ట్, మోటార్లన్నీ ఉన్నాయా లేవా అన్ని చూసుకునే బాధ్యత గవర్నమెంట్ కు, ఇంజనీర్లకు లేదా? మోటార్స్ అది వాళ్ళు చెప్పాలి. మొన్న 7 నడిచినాయి, ఇవాళ 5కి వచ్చింది. మళ్ళా కావాలనే బంద్ చేసింది. ఇప్పుడు ఎలినినో అని చెప్పి 6 పంటలు వేసుకోండి, పంటలు వేయద్దంటున్నారు. నీళ్లున్న దేవాదులలో, నీళ్లున్న వరంగల్ జిల్లాలో ఎందుకు నీళ్లు ఎత్తడం లేదు? 16 రిజర్వాయర్లు, దాదాపు 16 టీఎంసీల నీళ్లు నింపుకునే అవకాశం ఉంది. నిజంగా దేవాదుల చుట్టుపక్కల ఉన్నాయన్నీ కూడా తపాస్పల్లి అన్ని కలిపి 16 టీఎంసీల కెపాసిటీ. నేను క్యాలిక్యులేట్ కూడా చేసిన. 1 జూన్ 2026 నుంచి ఇవాళ 20వ తారీఖు కదండి, 50 రోజులు. ఈ 50 రోజుల్లో మీకు ఉన్న అవకాశం 2,300 క్యూసెక్కులు ఒక రోజు చొప్పున ఎత్తితే 11.23 టీఎంసీల నీళ్లు ఎత్తే అవకాశం ఉంది. కానీ మీరు ఎత్తింది ఎంత ఇప్పటికంటే 1.93 టీఎంసీ ఎత్తిన, అంటే దాదాపు 9 టీఎంసీలు కిందికి వదిలింది. అవకాశం ఉండి నీళ్లు ఎత్తలేదు. అంటే 17% చేసింది. 100% లో యూ హ్యావ్ డ్రాన్ ఓన్లీ 17%. రెస్ట్ ఆఫ్ ద మీరు 83% నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి. అవకాశం ఉండి కూడా దేవాదులలో 17% ఎత్తినారు, 83% నీళ్లు కిందికి వదిలినారు. నిజంగా 11 టీఎంసీల నీళ్లు ఇవాళ రిజర్వాయర్లు నిండి ఉంటే వరంగల్ జిల్లా సస్యశ్యామలం కదా. కాలంతో నిమిత్తం లేకుండా వరంగల్ జిల్లాలో పంటలు పండుతుండే తాగునీరుకి ఇబ్బంది లేని పరిస్థితుల్లో వరంగల్ ఉండాలి కదా. 11.2 ఎత్తాల్సిన చోట ఓన్లీ 1.9 ఎందుకు ఎత్తారు అన్నదే మా ప్రశ్న. ఈ రోజు కూడా 22,100 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. వీళ్ళు ఎత్తింది 1,100 ఎత్తుతున్నారు, 22,000 కిందికి పోతున్నాయి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్యము, కాంగ్రెస్ పార్టీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడానికి ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని నేను అడుగుతా ఉన్నా. సో ఇదే విషయం కాళేశ్వరంలో కనబడుతుంది. అంటే యూ కెన్ టు అండర్స్టాండ్ ఐఎమ్ టెలింగ్. అయితే కాళేశ్వరంలో మోటార్లు, పంపులు ఇప్పుడు ఆన్ చేయక దాదాపు 3 years అవుతుంది. ఇప్పుడు ఆన్ చేస్తే పని చేస్తే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు 3-4 రోజులు టైం ఇస్తే డిపార్ట్మెంట్ రెడీ చేసుకుంటది. 3 days లో మోటార్లు ఆన్ చేసే సిస్టమ్ పర్ఫెక్ట్ గా కాళేశ్వరంలో బిల్డ్ చేసి ఉన్నది. మీరు ఇప్పుడు చెయ్యకుండానే ఏమవుతాయి? ఏ ఇబ్బంది కాదు. దెర్ ఆర్ జెన్యూన్ బ్రాండ్ న్యూ మోటార్స్. అవి 3-4 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసినాయి. మునిగినట్టున్నాయి కదా అప్పుడు 28 లక్షలు. అది ఆ 28 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక్క కన్నేపల్లి పంప్ హౌస్ లో నీళ్లు వచ్చినాయి. వితిన్ 2 months ₹1 ప్రభుత్వం మీద ఖర్చు లేకుండా వారంటీ పీరియడ్ ఉంది కనుక అప్పుడున్న కాంట్రాక్టరే వాళ్ళ సొంత డబ్బులతో వితిన్ 1.5-2 months లో రిపేర్ చేసిండు. ₹1 కూడా గవర్నమెంట్ మీద బర్డెన్ పడలే. వారంటీ పీరియడ్ ఇప్పటికి కూడా వారంటీ పీరియడే ఉంది. ఇంకా ఐ థింక్ నాకు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ ఒక్క నిమిషం మేడిగడ్డ సార్, ఇప్పుడు కన్నెపల్లి చెప్పారు, కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేయాలని మీరు చెప్తున్నారు కదా. ఒకవేళ కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఇప్పుడు కూడా మేడిగడ్డపై అదనపు భారం పడదంటారా? ఏ భారం పడదు. కన్నెపల్లికి మేడిగడ్డకి సంబంధం లేదు. మేడిగడ్డ గేట్లు ఓపెన్ ఉన్నప్పుడు ఇప్పుడు మన కన్నెపల్లి పంప్ హౌస్ యొక్క లెవెల్ 93.5 మీటర్స్, అంటే 93.5 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తే కన్నెపల్లి పంప్ హౌస్ కు నీళ్లు అందుతాయి.
1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు 97.5 మీటర్ల లెవెల్ ఉంటుంది ఏది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర. అంటే నీ అవసరం కంటే 4 మీటర్లు ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మీకు 20,000 16,000 పోయినప్పుడు కూడా 94-95 లెవెల్ నడుస్తుంటుంది, సబ్జెక్ట్ టు 1% అట్ ఈ టైమ్, నాట్ ఇంజనీర్. బట్ నీకు 16,000 పోయినప్పుడు 3 టీఎంసీలు ఎత్తలేకపోవచ్చు. 2 మోటార్లే నడవని, 3 మోటార్లే నడవని. ఈచ్ మోటార్ రఫ్లీ 2,300 క్యూసెక్లు 2,200 క్యూసెక్లు ఎత్తది కన్నెపల్లిలో. 2,200 క్యూసెక్స్ 2 మోటార్లు ఎత్తినా డైలీ హాఫ్ టీఎంసీ కదా రఫ్లీ, మోర్ ఆర్ లెస్. కానీ మోటార్లు పొద్దున ఆన్ చేసి సాయంత్రం బంద్ చేస్తే కూడా అది తప్పది, అట్లా చేయకూడదు. నేను కూడా గతంలో చెప్పాను, నీకు రౌండ్ ద క్లాక్ నడుస్తుంది. గోదావరి ఇప్పుడు ఈ నిమిషానికి మీకు ఎంత పోతుందండి? 16,620 పోతుంది. 2 మోటార్లు ఎత్తినా మీకు 2 మోటార్లు నడిచినా రఫ్లీ ఒక 5,000 ఎత్తుతావు నువ్వు. అంటే ఇంకో 11,000 కిందికి పోతాయి కదా. నీకు రౌండ్ ద క్లాక్ నది ప్రవహిస్తుంది, రౌండ్ ద క్లాక్ 2 మోటార్లు నడిచే నీళ్లు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. 3 months వరకు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా కంటిన్యూస్ గా, డిసెంబర్ వరకు కూడా ఎత్తొచ్చండి. నవంబర్ డిసెంబర్ వరకు కూడా ఈ ఫ్లో ఉంటది. ఇప్పుడు ఇవాళ 16,000 ఉంది, కానీ నాకు తెలిసి నేను గమనించినంత వరకు డెఫినెట్ గా జూలై ఎండ్ లో ఆగస్ట్ లో మళ్ళీ 1,00,000, 2,00,000, 3,00,000 క్యూసెక్లు వస్తాయి గోదావరిలో. మీరు రెడీ చేసుకుని ఇంటాక్ట్ పెడితే ఎంత చేసినా మనం మాక్సిమం లిఫ్ట్ చేసుకుని 3 టీఎంసీ 33,000 క్యూసెక్లు హయ్యర్ సైడ్. మీరు అది అవకాశాన్ని ఎందుకు జారవిడుస్తున్నారు? ఒకవేళ అదృష్టం బాగుండి వర్షాలు పడితే వెల్ అండ్ గుడ్ అండి. పడకపోతే ఏమవుతుంది తెలంగాణ? పడకపోతే మన కరెంట్ ఏంది, మన మంచినీళ్ళు ఏంది, మన పరిశ్రమలు ఏంది, మన హైదరాబాద్ ఏమైతుందని ఒక్కసారి విజువలైజ్ చేస్తే మాత్రం విజ్ఞతతో పాలకులు వ్యవహరిస్తారు.